వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను నీరజ్ నాయుడు, అడ్వకేట్. ఈరోజు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ కానీ ఫ్లాట్స్, హౌస్, ప్లాట్స్ అమ్మేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే కొనే వాళ్ళని కంపల్సరీగా కలవాలి. బయర్ని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ప్రాపర్టీ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ జిరాక్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక లెటర్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గర ఏమని లెటర్ తీసుకుంటారంటే ప్రాపర్టీ ఇన్స్పెక్ట్ చేసాము, జెరాక్స్ కాపీస్ తీసుకున్నాము అని ఒక లెటర్ తీసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అడ్వాన్స్ అమౌంట్ తీసుకున్నప్పుడు అక్నాలెడ్జ్ చేస్తూ సపరేట్గా రిసీట్ ఇవ్వాలి. ఏదైతే మీరు అమౌంట్ తీసుకున్నారో అడ్వాన్స్ అమౌంట్ దానికి రిసీట్ ఇస్తూ దాంతోపాటు ఒక టైం పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 30 days, 60 days, 90 days అని పెట్టుకుంటుంటారు. ఆ పీరియడ్ ఏదైతే అయిపోగానే ఒకవేళ బయర్ రాకపోతే సెల్లర్ క్యాన్సిల్ చేయొచ్చు. ఒక నోటీస్ ఇస్తూ లీగల్ నోటీస్ ఇష్యూ చేసి క్యాన్సిల్ చేయొచ్చు. లేకపోతే లీడింగ్ న్యూస్ పేపర్లో ఒక పబ్లిక్ నోటీస్ ఇస్తూ క్యాన్సిల్ చేయొచ్చు. చేసిన తర్వాత విత్ ఇన్ఫర్మేషన్ బయర్కి క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ సెల్లర్ ఇంకోళ్ళకి అమ్మడానికి అవకాశం ఉంటుంది. ఇన్ ద మీన్ టైం అది ఆ అమౌంట్ కూడా రిఫండ్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి, ఒకవేళ అన్నీ బాగుంటే కనుక బయర్ పేమెంట్ చేస్తే కనుక అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళి రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ దగ్గర ఒక లెటర్ తీసుకోవాలి. ఏమని అంటే పొజిషన్ ఇచ్చామని ఒక లెటర్, రిజిస్ట్రేషన్ అయిపోయిందని, ఆల్ ద లింక్ డాక్యుమెంట్స్ అన్ని లింక్ డాక్యుమెంట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఒక లెటర్ తీసేసుకొని ట్రాన్సాక్షన్ని క్లోజ్ చేయొచ్చు. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.